విశాఖపట్నంలో ఒక వ్యక్తి తన ప్రేమికురాలను హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు. ఇదేదో ఒక సినిమా నుంచి చెప్పే సీన్ కాదు, ఇది మన రాష్ట్రంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్. హాయ్ హలో అందరికీ, నేను మీ గరుగు గణేష్. మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ జిఎల్. విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎల్వీ నగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితుడు సిహెచ్ రవీంద్ర, వయసు 35 సంవత్సరాలు, నేవీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. విజయనగరం జిల్లా రాజం అతని స్వగ్రామం. ఇతను ఒక మ్యారీడ్ పర్సన్. రవీంద్రకు మౌనిక అనే 29 ఇయర్స్ అమ్మాయితో అఫైర్ కూడా ఉంది. ప్రెగ్నెంట్ అయిన రవీంద్ర భార్య కొన్ని వారాల ముందే విజయనగరం వెళ్లారు. రవీంద్ర ఒంటరిగా అపార్ట్మెంట్ లో ఉన్నాడు. మార్చి 29 ఆదివారం మధ్యాహ్నం రవీంద్ర మౌనికకు కాల్ చేసి ఇంటికి రమ్మని పిలిచాడు. ఆమె రవీంద్ర ఇంటికి వచ్చింది. కొంత సమయం గడిపిన తర్వాత వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆవేశంలో రవీంద్ర మౌనికని కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత ఆమె బాడీని మొక్కలు చేశాడు. కొన్ని బాడీ పార్ట్స్ ని బ్యాగ్ లో పెట్టుకుని సీక్రెట్ ప్లేస్ కి వెళ్లి నాశనం చేశాడు. మిగిలిన బాడీ పార్ట్స్ ని తన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లో పెట్టాడు. తల మాత్రం ఎక్కడ పడేశాడో ఇంకా తెలియలేదు. ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే నరేంద్ర తనే స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి నేరం చేశానని ఒప్పుకొని సరెండర్ అయిపోయాడు. పోలీసులు నరేంద్ర ఇంటికి వెళ్లి ఫ్రిడ్జ్ లో దాచిన బాడీ పార్ట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. తలను వెతకడానికి స్పెషల్ టీమ్ ని అపాయింట్ చేశారు. ఈ కేసు మనకు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ని గుర్తు చేస్తుంది. ఒక మ్యారీడ్ పర్సన్ అక్రమ సంబంధం పెట్టుకుంటే అది ఎంత నేరానికి దారితీస్తుందో ఈ ఇన్సిడెంట్ క్లియర్ కట్ గా చెప్తుంది. ఒక నిండి జీవితం ఆగిపోయింది, ఒక ఫ్యామిలీ కూలిపోయింది. ఆవేశంలో చేసిన తప్పు జీవితాంతం జైలు శిక్షగా అనుభవించేలా చేసింది. ఇలాంటి న్యూస్లు విన్నప్పుడల్లా మనల్ని ఆలోచింపజేస్తాయి, సమాజం ఏ దిశలో ముందుకు వెళ్తుందో అని. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీ గరుగు గణేష్. మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ జిఎల్. థ్యాంక్ యూ. జై హింద్.